మినీలను మెయిన్ గా మినీలను మెయిన్ గా మినీలను మెయిన్ గా పోరాడతాం పోరాడతాం సాధిస్తాం సాధిస్తాం పోరాడతాం పోరాడతాం సాధిస్తాం 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 పోరాడతాం పోరాడతాం సాధిస్తాం సాధిస్తాం పోరాడతాం పోరాడతాం ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అంగన్వాడీ ఐక్యత అంగన్వాడీ ఐక్యత నోటీసులు ఇవ్వద్దు కడుపు పట్టద్దు నోటీసులు ఇవ్వద్దు మా కడుపు పట్టద్దు నోటీసులు ఇవ్వద్దు మా కడుపు పట్టద్దు జీవో నెంబర్ 2 రద్దు చేయాలి జీవో నెంబర్ 2 రద్దు చేయాలి జీవో నెంబర్ 2 రద్దు చేయాలి పెంచిన ధరలను వెంటనే పెంచిన ధరలను వెంటనే పెంచిన ధరలను రద్దు చేయాలి జీతాలను ఇవ్వాలి అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా హెల్పర్స్ మినీ వర్కర్స్ ఈరోజు మీకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం మీరు సాగించేటువంటి పోరాటంలో మీతో కూడా కలిసి సంఘీభావం చెప్పడానికి ఈరోజు అటు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, జనసేన, తెలుగుదేశం పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం, మీకు అందరికీ కూడా తప్పనిసరిగా మా మద్దతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్స్ గతంలో ఎప్పుడూ కూడా మీ వేతనం గురించి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటగా మీ టైం స్కేల్ పెంచిన తర్వాత కూడా మీరు వేతనం గురించి మాట్లాడిన సందర్భం అయితే లేదని నేను అనుకుంటున్నా. అయినా గతంలో 7,000 ఉంటే దాన్ని 10,500 గత ప్రభుత్వంలోనే చేసింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అయితే సమయం పెంచేదానికంటే పని ఒత్తిడి విపరీతంగా పెంచినటువంటి సందర్భం. ఈరోజు గతంలో 7వ తరగతి చదివితే మీకు ఉద్యోగం వచ్చేది, ఈరోజు దాన్ని 10వ తరగతికి తీసుకొచ్చారు. ఈరోజు ప్రభుత్వం నుంచి అన్ని రకాల యాప్స్, అంటే ప్రతి ఒక్కటి అటు పోషణకు సంబంధించి కావచ్చు, ట్రాకర్లు కావచ్చు, బాత్రూములు కావచ్చు, మనకు ఉండేటువంటి క్లీన్లీనెస్ కావచ్చు, అన్ని మిల్క్ కు సంబంధించి పాలు ఇచ్చేదానికి వాటి నుంచి ఆ క్లాస్ రూమ్ కావచ్చు, చదివేదానికి కూడా వాట్సాప్, అన్ని రకాలైనటువంటి యాప్లు మీకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని భారం పెంచిన తర్వాత మీరు మా పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు ముందుకు వచ్చినటువంటి సందర్భం ఒకసారి తెలియజేసుకుంటున్నా. పనిని బట్టి వేతనం ఇవ్వాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, చట్టపరంగా కూడా మీకు అడగడానికి ఖచ్చితంగా హక్కు ఉంది. ఈ రోజు ఆ హక్కు కోసం మీరు పోరాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో నేను ఖచ్చితంగా మీకు చేసి ఇస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నేనేదో ప్రభుత్వం పైన నిందలేసేటువంటి కార్యక్రమం కాదు, కానీ ఈ 4.5 సంవత్సరంలో కనీసం దానికి సంబంధించి ఎక్కడ కానీ చెయ్యకపోవడానికి మీకే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ ఉద్యోగులు, అటు టీచర్స్ కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఎవరికి పనికి సంబంధించినటువంటి వేతనమే కాదు, వాళ్ళ పనికి సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి జీతం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనేది మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు మీరు ధైర్యంగా మిగతా ఉద్యోగుల కంటే ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండినా చాలా మంది భయపడి రోడ్లపైకి వచ్చేటువంటి సందర్భం లేదు. ఈరోజు టీచర్స్ కావచ్చు, వాళ్ళ బాధలు విపరీతంగా ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు కొంతమంది ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పైన ఉండేటువంటి వాళ్ళకంటే కింద ఉండేటువంటి పోలీసులందరూ కూడా విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ తో విపరీతంగా ఇబ్బందులు పడేటువంటి సందర్భం ఉంది. అయితే ఎవరు ధైర్యంగా నాకు ఇది కావాలా, ఇది అడగాల, ఈ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేయాలా,
అని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. అయితే మహిళలు అయ్యండి, అంగన్వాడీ వర్కర్స్ గా, టీచర్స్ గా ఉండేటి, హెల్పర్స్ గా ఉండేటి మీరందరూ ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మీరు పోరాటం సాగిస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందించాలా. మీ ధైర్యాన్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. భయపడితే మనం సాధించేది ఏమీ లేదు. అడిగి సాధించుకుంటేనే, క్వశ్చన్ చేసి సాధించుకుంటేనే మనకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుందనే దానిపైన మీరు రావడం నిజంగా కూడా చాలా సంతోషం. మీరందరూ ధైర్యంగా ఈ రకంగా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మీ పైన ఎస్మా ప్రయోగించి ఉద్యోగాలు తీసేస్తామన్నా ఎవరో 0.1% 2% భయపడినారు కానీ మిగతా 99% భయపడకుండా మళ్ళా మీరు ధైర్యంగా ఉద్యోగాల్లో కూడా భయపడకుండా మళ్ళా మీరు సమ్మెలో పాల్గొనేటువంటి సందర్భం కూడా మీ యొక్క ఆ యొక్క కలిసికట్టుగా మీ పోరాటానికి, మీ సమైక్యంగా ఉండడానికి అది నిదర్శనంగా కూడా నేను ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తున్నా. సచివాలయంలో ఉండే వాళ్ళు కూడా మీరు చూసింటారు. గతంలో సెక్రటరియట్ లో ఉండే ఉద్యోగులు కూడా గతంలో చాలా సందర్భాల్లో వాళ్ళు పోరాటం చేయాలా, అడగాలనే వాళ్ళు కూడా ఎవరు అడగలేకుండా ధైర్యం చేయలేక ఈరోజు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీ పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా మీ న్యాయమైనటువంటి హక్కులు ఈరోజు జీతాలు పెంచడంలో కావచ్చు, గ్రాట్యుటీకి సంబంధించి కావచ్చు, అన్ని రకాలుగా మీకు ఎవరైనా సడన్ గా ఉద్యోగాల్లో ఉండి చనిపోతే వాళ్లకు ఆ ఫ్యామిలీలో ఉద్యోగం మళ్లీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, మిగతా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ రకంగా కూడా మీరు కావాలని కోరుకున్నప్పుడు 100 కోరుకుంటే 100 ఏ ప్రభుత్వం తీర్చలేకపోయినా న్యాయబద్ధమైనవి, సక్రమమైనవి తీర్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా ధర్నా చేస్తే భయపడేవాడు. ఈ రోజు ఈ ప్రభుత్వం ధర్నా చేస్తే మూర్ఖంగా బెదిరిస్తా ఉన్నాడు. ఈ రోజు నా దగ్గర డబ్బులుంటే కూడా నేను ఇవ్వనంటే ఎంత మూర్ఖుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడో అంతకంటే చెప్పాల్సిన పరిస్థితే లేదు. అంటే అటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని, మూర్ఖ నాయకత్వాన్ని ఒక అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలే కాకుండా రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కు, రేపు రాబోయే భావితరాలకు ఇటువంటి నాయకులు, ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా కూడా తీరని నష్టం, ద్రోహం మన దేశానికి, రాష్ట్రానికి జరుగుతుందనేది దయచేసి అందరూ కూడా గుర్తించమని చెప్పి, ఇటువంటి వాళ్లను మనం సమైక్యంగా ఉండి మీ హక్కుల కోసం మీరు పోరాటం సాగించేదే కాకుండా అటు చేయకుండా మూర్ఖంగా బెదిరింపు ధోరణికి వస్తే ఖచ్చితంగా రాజకీయంగా పర్మనెంట్ గా సమాధి కట్టడానికి మీరందరూ కూడా సిద్ధంగా ముందుకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పినటువంటి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మన పోరాటాన్ని ఈ ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకునేదాకా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఆ విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ మనకు ఏదైతే రాష్ట్ర నాయకత్వము రేపటి నుంచి కార్యక్రమాలు ఇచ్చారో వాటన్నింటినీ కొనసాగించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు వచ్చినటువంటి జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, మండల నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మేనిఫెస్టోలో ఏమైనా పెడతారని మీ మేనిఫెస్టోలో మొత్తంగా ఇస్తే నేను వచ్చేస్తాను. మేనిఫెస్టోలో ఒక అంగన్వాడీ కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరిది సమస్యలు ఉన్నాయి. ఒక అంగన్వాడీ సమస్యలే కాదు, అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. బట్ నిజంగా మేనిఫెస్టోలో పెట్టాలంటే మొత్తం ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా అన్ని రకాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది నేను తిరిగేటప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. వాటన్నీ కూడా మళ్ళా కలిసి, అంటే రేపు అటు జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని రెండు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ మేనిఫెస్టోలో దాన్ని తీసుకురావడానికి నా వంతు కూడా నేను ఖచ్చితంగా మా పార్టీ పెద్దలకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. నువ్వు కానీ కార్మికుల ఐక్యత
ఐక్యత అంగన్వాడీ వర్కర్స్ వచ్చేయండి. మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మన అమరన్న గారు ఈ రోజు మనకు మన శిబిరం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన సందర్భంలో ముందుగా వచ్చినటువంటి నాయకత్వం కొన్ని విషయాలు మా దగ్గరికి ప్రస్తావించారు. మేము వస్తామన్నా కూడా మీరు వద్దన్నారు అని చెప్పేసి మనం దయచేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా రోజుల వరకు 27 రోజుల వరకు ఈ సమ్మెను ఎలాంటి రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేయకుండా కేవలం అంగన్వాడీ వర్కర్ల యొక్క ఆధ్వర్యంలోనే జరపాలని చెప్పేసి రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఆ యొక్క జాగ్రత్త తీసుకున్నాం తప్ప రాజకీయ పార్టీలని లేదంటే ఇంకొకరిని ఇక్కడికి వద్దని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఈ రోజు 27 రోజుల తర్వాత మేమే ప్రకటన చేశాం. ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పంపించినటువంటి మంత్రివర్గానికి డైరెక్ట్ గా చెప్పాం, మీరు ఇప్పటిదాకా మేము అంగన్వాడీ పోరాటంగా దీన్ని చూశారు, ఇక్కడి నుంచి దీన్ని రాజకీయ పోరాటంగా మలుస్తాం, రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీల యొక్క అండర్ మేము తీసుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్పేసి ఈ రోజు మేము వాళ్ళని ఇన్వైట్ చేశాం. అన్ని రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 33 రోజులుగా శాంతియుతంగా న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి ఈ పోరాటం ఒకే ఒక విషయం, గతంలో ఎన్ని సమ్మెలు చేసినా వాళ్ళ కొత్త డిమాండ్ల కోసం సమ్మె చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. కానీ ఈ సమ్మె, ఈ 33 రోజుల సమ్మె కొత్త డిమాండ్లు ఒక్కటి కూడా లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా నేను వస్తాను, నేను విన్నాను, నేను మొత్తం వీటన్నిటిని పరిష్కారం చేస్తాను, నేను మీకు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా మీకు జీతాన్ని చేస్తానని చెప్పినటువంటి మాటను అమలు చేయమని చెప్పేసి ఈ రోజు సమ్మె చేస్తున్నాం తప్ప మనం అడుగుతుండేది కొత్త కోరికలు కావు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం మనతో నిన్న కూడా చర్చలు జరిపారు. నిన్న చర్చలు జరిపినా మన 3 సార్లు చర్చల్లో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, మేము ఇప్పుడు పెంచలేము, మాకు అవకాశం ఇవ్వండి, రేపు ఎన్నికల తర్వాత మేము పెంచుతామని చెప్పారు. కానీ నిన్నేం మాట్లాడుతున్నారు, డబ్బులున్నా కూడా పెంచరంట. ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఎక్కడికక్కడ అడుగుతున్నామంట. అడుక్కోకుండా ఏమన్నా ముద్దులు పెట్టాలనా, అడుక్కోకుండా ఈయన మాదిరి ఏమన్నా తల మీద నువ్వు గుద్దులు గుద్దాలనా? ఖచ్చితంగా అడుగుతాం. నువ్వు చెప్పినటువంటి ద్రోహానికి, నువ్వు చేసినటువంటి మోసానికి ఖచ్చితంగా రాజకీయంగానే నిన్ను సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము అడిగిన డిమాండ్ ఏంటి, మీరు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోమని చెప్పని అడిగిన దానికి మమ్మల్ని రాజకీయ పార్టీలతో ముడివేసి మా సమస్యలు పరిష్కారం చేయకుండా మీ యొక్క దార్శనికానికి 9 మంది అంగన్వాడీ వర్కర్లు ఈ రాష్ట్రంలో బలి తీసుకున్నటువంటి ఒక నరహంతక ప్రభుత్వాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకుని రాబోయే ఎన్నికల్లో మనం ఒక సరైనటువంటి నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దార్శనికము మోసాన్ని మేము ఎండగడుతున్నాం. మీరు వచ్చిన తర్వాత అయినా లేదంటే మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనైనా మాకు న్యాయం చేసే పద్ధతిలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మా సపోర్టు ఎవరైతే మా సమస్యలు పరిష్కారం చేస్తారో వాళ్ళకుంటుంది తప్ప మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఖచ్చితంగా ధైర్యంగా వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అమరన్న గారిని మాట్లాడుతున్న గారు పోయిన ఎలక్షన్ లో ఆయన పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలు ఈ అంగన్వాడీగానే కాదు, ఆయన ముద్దులు పెట్టి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చడం అనేది జరగట్లేదు ఇంతవరకు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళా కొత్త హామీలు కొత్త పథకాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని అంగన్వాడీలకు తోడుగా జనసేన పార్టీ పూర్తి మద్దతు మీకు తెలుపుతాము. మీకు ప్రతి విషయంలో మేము అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ, మీ పోరాటం మీ వెనుక మేము ఖచ్చితంగా అమరన్న గారి తోడుగా మేము కూడా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ప్రతి ధన్యవాదాలు.